హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఆఫ్ కమిషన్ ఆన్ సోషల్ కనెక్షన్ గురించి ఒక రిపోర్ట్ రిలీజ్ చేయడం జరిగిందండి. నివేదిక అనేది ఇవ్వడం జరిగింది. సో ఆ నివేదిక గురించి చూద్దాం. ఫ్రమ్ లోన్లీనెస్ టు సోషల్ కనెక్షన్, ఒంటరితనం నుంచి సామాజిక అనుసంధానము. సో ఎ పాత్ టు హెల్దియర్ సొసైటీస్, ఆరోగ్యకరమైన సమాజం కొరకు అన్నట్టు మనకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కమిషన్ ఆన్ సోషల్ కనెక్షన్, కమిషన్ ఆన్ లైక్ సామాజిక అనుసంధానము అనే థింగ్ గురించి మనకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది నివేదిక రిలీజ్ చేయడం జరిగిందండి. ఆ రిపోర్ట్ గురించి చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఈ రిపోర్ట్ రిలీజ్ చేసింది ఎవరో చూద్దాం. ఈ లోన్లీనెస్ అలాగే సోషల్ కనెక్షన్ గురించి రిపోర్ట్ రిలీజ్ చేసింది ఎవరంటే అండి WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కమిషన్ ఆన్ సోషల్ కనెక్షన్, సామాజిక అనుసంధానం. దీని రిలేటెడ్ రీసెర్చ్ లైక్ ఎనాలిసిస్ అనేది చేయడం జరిగిందండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము సోషల్ కనెక్షన్ అంటే ఏంటో తెలుసుకుందాం. అసలు ఈ పదాల గురించి తెలుసుకుందాం. సోషల్ కనెక్షన్ ఏంటి, సోషల్ డిస్కనెక్షన్ ఏంటి, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం మాట్లాడుతుంది, రిపోర్ట్లో ఏమి ఇచ్చింది అనేది మనం చూద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సోషల్ కనెక్షన్ అంటే అండి సోషల్ కనెక్షన్ సామాజిక అనుసంధానం అంటే ఏంటి? సోషల్ కనెక్షన్ అంటే ఏం లేదు, ఇంటరాక్షన్ అంటే లైక్ అనుసంధానం, ఇంటరాక్షన్ విత్ ద పీపుల్ అనమాట. అది ఎవరితో అవ్వచ్చు? ఫ్రెండ్స్తో అవ్వచ్చు, ఫ్యామిలీతో అవ్వచ్చు, ఇంకా అలాగే నైబర్స్తో అవ్వచ్చు, అంటే పొరుగు వారితో అవ్వచ్చు, నైబర్స్ క్లాస్మేట్స్ అవ్వచ్చు, ఆర్ కోవర్కర్స్ అవ్వచ్చు, కోవర్కర్స్ లైక్ వాళ్ళతో పనిచేసే వేరే పర్సన్స్ అవ్వచ్చు, లైక్ వర్కింగ్ లైక్ కొలీగ్స్ అవ్వచ్చు, ఇలా అనమాట. ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఫ్యామిలీ అవ్వచ్చు, ఇంకా అలాగే నైబర్స్ అవ్వచ్చు, పొరుగువారు అవ్వచ్చు, అలాగే కోవర్కర్స్ అంటే కొలీగ్స్ అవ్వచ్చు. ఇలా వీళ్ళతో వే ఆఫ్ ఇంటరాక్షన్ని మనం వచ్చేసి సోషల్ కనెక్షన్ అంటాం అనమాట. సో సామాజిక అనుసంధానము అంటే పీపుల్తో అసోసియేషన్ మనం సోషల్ కనెక్షన్ అనే టర్మ్ని యూజ్ చేస్తాం అనమాట. సామాజిక అనుసంధానం అనే వర్డ్ని మనం యూజ్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ సోషల్ కనెక్షన్ గురించి తెలుసుకుందాం. అండ్ దెన్ సోషల్ డిస్కనెక్షన్ గురించి కూడా తెలుసుకోవాలి కదండి. సో నథింగ్ బట్ సోషల్ డిస్కనెక్షన్ అనేది ఏంటంటే అంటే దీనికి ఎగెనిస్ట్ అంటే లైక్ ఆపోజిట్ సోషల్ డిస్కనెక్షన్ అంటే ఏం లేదండి, ఏదైతే అనుసంధానం ఉందో దాని కంప్లీట్గా ఆపోజిట్. అంటే ఒంటరిగా ఉండడము, ఒంటరిగా జీవించడము, లైక్ ఒక్కలుగా ఉండడం ఇష్టపడ్డము, ఇలాంటివన్నీ కూడా సోషల్ డిస్కనెక్షన్ అని అంటాము. లైక్ సోషల్ ఐసోలేషన్, ఏదైతే ఈ సోషల్ డిస్కనెక్షన్లు ఏమేమి వస్తాయంటే అండి సోషల్ ఐసోలేషన్, ఒంటరితనము, అలాగే లోన్లీనెస్ ఇలా ఒక్కలే స్పెండ్ చేయడం టైము, అలాగే లైక్ పీపుల్తో ఇంటరాక్ట్ అవ్వకపోవడము, ఒంటరిగా టైం స్పెండ్ చేయడం, ఇదంతా కూడా సోషల్ డిస్కనెక్షన్ కిందకు వస్తుందండి. సో ఇదంతా బాగానే ఉంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెప్తుందో చూద్దామండి. సో సోషల్ కనెక్షన్ గురించి తెలుసుకుందాం, సోషల్ డిస్కనెక్షన్ గురించి తెలుసుకుందాము. సో మన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెప్తుందో చూద్దాం. సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెప్తుంది అంటే అండి సోషల్ డిస్కనెక్షన్ వల్ల దీని ఇంపాక్ట్స్ ఏవైతే ఉన్నాయో దాని గురించి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది డిస్కస్ చేయడం జరిగింది. దీని ఇంపాక్ట్స్ ఏవేవి రకాలుగా ఉంటాయండి? అది హెల్త్ అవ్వచ్చు, లైక్ ఆరోగ్యం అవ్వచ్చు. హెల్త్లో కూడా 2 టైప్స్ ఉంటాయండి. ఫిజికల్ హెల్త్ ఉంటుంది, ఆరోగ్యం అనేది వచ్చేసి ఫిజికల్ హెల్త్ ఉంటుంది, మెంటల్ హెల్త్ ఉంటుంది. 2 టైప్స్ ఆఫ్ హెల్త్ అనేది ఉంటుంది. సో ఈ హెల్త్ అవ్వచ్చు, ఇంకా అలాగే వెల్నెస్ ఆర్ వెల్ బీయింగ్ అవ్వచ్చు, శ్రేయస్సు అనమాట, నథింగ్ బట్ వెల్ బీయింగ్ అవ్వచ్చు. వీటి గురించి డిస్కస్ చేయడం జరిగిందండి. ఏది సోషల్ డిస్కనెక్షన్, ఏదైతే లోన్లీనెస్ ఒంటరితనం ఏదైతే ఉందో దాని ఇంపాక్ట్స్ మన హెల్త్ మీద ఎలా ఉంటుంది, అలాగే వెల్ బీయింగ్ ఆరోగ్యం అవ్వచ్చు, శ్రేయస్సు మీద ఎలా ఉంటుంది, ఇంకా అలాగే సొసైటీ ఎట్ లాస్ట్ మనం ఉండేది ఎక్కడ అండి? సొసైటీలోనే ఉంటాం కదా. సో ఎట్ లాస్ట్ సొసైటీ అంటే సమాజానికి ఇది ఎలా ఎఫెక్ట్ అవుతుంది, ఈ ఇంపాక్ట్స్ సోషల్ డిస్కనెక్షన్, ఈ నెగిటివ్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈ రిపోర్ట్లో మనకి డిస్కస్ చేయడం జరిగింది. ఈ ఇంపాక్ట్స్ దేని మీద అండి? హెల్త్, అలాగే వెల్ బీయింగ్, అలాగే సొసైటీ,
సమాజం మీద శ్రేయస్సు అలా ఆరోగ్యం పట్ల వీటన్నిటి పట్ల కూడా డిస్కస్ చేయడం జరిగిందండి ఇంపాక్ట్స్. ఇంకా అలాగే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మెయిన్గా కీగా హైలైట్ చేసింది ఏంటంటే అండి, కీ హైలైట్ వచ్చేసండి చాలా షాక్ అయ్యే థింగ్ వచ్చేసండి, ప్రతి ఆరుగురులో ఒకరు లోన్లీగానే ఫీల్ అవుతున్నారండి. ప్రతి 6 జనాల్లో కూడా మనం చూస్తే ఒకరు ఖచ్చితంగా ఒంటరిగా ఫీల్ అవుతున్నారు. మరి ఇది అసలు యాక్చువల్గా నెగిటివ్ థింగ్, యాక్చువల్గా ఇది అవ్వద్దు. అండ్ ఆల్సో ఇది ఎక్కువగా ఎవరిలో చూస్తామండి, యువతలో చూస్తున్నాం. ఇది చాలా చాలా డేంజర్ థింగ్ అండి. యాక్చువల్గా వర్కింగ్ పాపులేషన్ అనేది స్ట్రాంగ్గా ఉండాలి ప్రతి దేశానికి. అది ఎకానమీ సెక్టార్ అవ్వచ్చు, R&D అవ్వచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ అవ్వచ్చు, ఏ డిపార్ట్మెంట్లో ఏ దేశం అన్నా సరే పెరుగుదల లైక్ రైజ్ అవ్వాలంటే జీడిపి గ్రోత్ అన్న ఏదైనా సరే వర్కింగ్ పాపులేషన్ అనేది చాలా హెల్దీగా వర్క్ చేయాలన్నమాట. యంగ్ పాపులేషన్ అనేవాళ్ళు, మెయిన్గా యువత అనేవాళ్ళు ఎవ్రీ 1 in 6 people అనమాట. ఎవ్రీ 1 in 6 పీపుల్లో యువత మెయిన్గా యంగ్ పాపులేషన్లో మనము ఈ సోషల్ ఐసోలేషన్ ఆర్ ఒంటరితనం అనేది మనం చూడడం జరుగుతుంది. దీని డ్రైవర్స్ అంటే లైక్ మెయిన్ రీజన్స్ ఏందో చూద్దామండి. సరే యూత్లో బాగా ఇది వస్తుంది, లైక్ లోన్లీనెస్, ఒంటరితనం అనేది ఎక్కువ అవుతుంది, ప్రతి 6 ఒకళ్ళు ఉంటుందని చెప్పేసి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారము రీజన్స్ ఏంటో చూద్దామండి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రీజన్స్ వచ్చేసండి పూర్ హెల్త్ అవ్వచ్చు, పూర్ హెల్త్ అంటే లైక్ పేద ఆరోగ్యం అవ్వచ్చు. ఇంకా అలాగే మార్జినలైజేషన్ అవ్వచ్చు. ఇంకా అలాగే చాలా ఉన్నాయండి, లైక్ తక్కువ ఆదాయం, లైక్ లెస్ ఇన్కమ్ ఆర్ లెస్ ఎడ్యుకేషన్, చిన్నప్పటి నుంచి ప్రొవైడ్ చేయలేకపోవడం సరిగ్గా, తక్కువ ఆదాయం లేదా తక్కువ విద్య అనమాట, ఇదొక రీజన్. ఇంకా అలాగే కొన్ని రీజన్స్ చూస్తే మనము అన్హెల్దీ యూజ్ ఆఫ్ డిజిటల్ టెక్నాలజీస్. ఇంకా చూస్తాం కదండి, ఏమన్నా చెప్తే చాలు ఇంకా పొద్దు నుంచి రాత్రి దాకా పబ్జి ముందు కూర్చుంటారు. పబ్జి ముందు లేవరు, అది ఐ థింక్ సో బ్యాన్ అయిపోయింది ప్రెసెంట్ అయితే. సో అలా అనమాట, పబ్జి అంటారు, ఇంకో ఫ్రీ ఫైరా సంథింగ్ ఏవో గేమ్స్ అంటారండి, అవన్నీ గేమ్స్ ఆర్ వాట్ ఎవర్ మేబీ ఆన్లైన్ సిస్టమ్స్లో ఆడుతూ ఉంటారనమాట. అన్హెల్దీ యూజ్ ఆఫ్ డిజిటల్ టెక్నాలజీ యూజ్ చేయాలండి. యువత ఎక్కడి వరకు యూజ్ చేయాలో అది తెలుసుకోవాలి. లిమిటేషన్స్ ఆర్ బౌండరీస్ అనేవి వాళ్ళకి తెలవాలి, పాజిటివ్గా యూజ్ చేసుకోవాలి. అలా అని చెప్పేసి గంటలు యూజ్ చేసుకుంటే గంటలు యూట్యూబ్లో అన్నెసరీ షార్ట్స్ అంటే లైక్ అనవసరమైన చెత్త చెదారం అంతా చూసుకుంటూ కూర్చోవడం, ఇలాంటివన్నీ చేయడం, ఇదంతా కూడా అన్హెల్దీ యూసేజ్ కిందకి వస్తుంది. అది కూడా ఒక రీజన్ అండి లోన్లీనెస్గా ఫీల్ అవ్వడానికి. అన్హెల్దీ యూజ్ ఆఫ్ డిజిటల్ టెక్నాలజీస్, అనారోగ్యకరమైన వాడకం అన్నమాట డిజిటల్ టెక్నాలజీస్. ఇవన్నీ కూడా డ్రైవర్స్ ఆఫ్ దిస్ సోషల్ ఐసోలేషన్ ఆర్ లోన్లీనెస్ అనమాట. ఒంటరితనానికి ఈ డ్రైవర్స్ అనమాట, రీజన్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఇదండి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కమిషన్ రిపోర్ట్ ఆన్ సోషల్ కనెక్షన్, అలాగే సోషల్ డిస్కనెక్షన్ ఆర్ సోషల్ ఐసోలేషన్ ఆర్ ఒంటరితనం గురించి మాట్లాడడం జరిగింది. సో పీపీటీ స్లైడ్స్ ద్వారా చూద్దాం, ఏమైనా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటే మనం చూద్దాం, ఏమైనా మిస్ అవుతే చూసుకుందాం. సో రిపోర్ట్ ఫోకస్ సోషల్ ఐసోలేషన్, ఒంటరితనం గురించి మాట్లాడడం జరుగుతుంది, లోన్లీనెస్ గురించి మాట్లాడుతుంది, మెయిన్లీ ఆన్ హెల్త్, ఆరోగ్యము, ఇంకా అలాగే శ్రేయస్సు, ఇంకా అలాగే సమాజం పట్ల ఏమేమైతే ఎఫెక్ట్స్ ఉన్నాయో వాటి గురించి మనం మాట్లాడడం జరిగింది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రిపోర్ట్లో. ఇంకా అలాగే సోషల్ కనెక్షన్ అలాగే సోషల్ డిస్కనెక్షన్, ఈ టర్మ్స్ గురించి కూడా మనము ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం, అంటే డిస్కస్ చేసుకున్నాం అంటే ఏంటి అనేది వచ్చేసి. సో ఇది సోషల్ కనెక్షన్ గురించి, ఇంటరాక్షన్ గురించి, అలాగే సోషల్ డిస్కనెక్షన్ గురించి కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. అండ్ దెన్ ఇది సోషల్ ఐసోలేషన్ అండ్ లోన్లీనెస్ డ్రైవర్స్, మెయిన్గా ఏవేవి రీజన్స్ అంటే వచ్చేసి పూర్ హెల్త్, పేద ఆరోగ్యం అని చెప్పొచ్చు, లైక్ అనారోగ్యంగా ఉండడం అవ్వచ్చు, ప్రొడక్టివ్గా లేకపోవడం అవ్వచ్చు, లో ఇన్కమ్ ఆర్ ఎడ్యుకేషన్ అనమాట, తక్కువ ఆదాయం లేదా తక్కువ విద్య, చిన్నప్పటి నుంచి అలా తక్కువ విద్య వల్ల కూడా ఈ ఒంటరితనంలోకి నెట్టబడతారనమాట కొంతమంది పిల్లలు. అండ్ దెన్ వీక్ కమ్యూనిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అన్హెల్దీ యూజ్ ఆఫ్ డిజిటల్ టెక్నాలజీస్, మీకు చెప్పాకండి అనారోగ్యకరమైన వాడకం అనమాట ఈ డిజిటల్ టెక్నాలజీస్ని. అండ్ దెన్ మార్జినలైజేషన్, లివింగ్ ఎలోన్ అంటే ఒంటరిగా జీవించడం అనమాట, ఒంటరిగా బ్రతకడం అంటే ఒంటరిగా జీవించడం అలవాటు అయిపోవడం. ఇప్పుడు జనాలు కూడా కొంతమంది చూస్తామంట అంటే పెద్ద ఇల్లు తీసుకొని ఒక్కలే ఉంటారు కొంతమంది. సో అంటే అది వాళ్ళ ఇష్టం, ఇట్స్ దేర్ విష్, బట్ అలా అలవాటు అయిపోతూ ఉంటుంది కొంతమందికి. సో అది ఒక రీజన్ అవ్వచ్చు. లైఫ్ ట్రాన్సిషన్స్ అవ్వచ్చు, ట్రాన్సిషన్స్ అంటే చేంజెస్,
ట్రాన్స్ఫర్మేషన్స్ ఉంటాయి కదండి. సో అలా అనమాట. కీ హైలైట్స్ ఆఫ్ రిపోర్ట్, 1 in 6 people ఫీల్ లోన్లీ అనమాట, ఒంటరిగా ఫీల్ అవుతున్నారు. మెయిన్లీ యంగ్ పీపుల్ అండి, 13 to 29 years ఈ ఏజ్ బ్రాకెట్లో వాళ్ళు మెయిన్గా ఒంటరితనంగా ఫీల్ అవుతున్నారు అనమాట. సో 1 in 3 adults, సో 1 in 4 teenagers అనమాట ఆర్ సోషల్ ఐసోలేటెడ్ అనమాట, ఒంటరిగా ఉంటున్నారు. అండ్ రిచర్ కంట్రీస్లో వచ్చేసి 11% ఫీల్ లోన్లీ అనమాట. ఇవన్నీ స్టాట్స్ అండి, యూ కెన్ సీ లైక్. అండ్ దెన్ ఫిజికల్ హెల్త్, ఇంపాక్ట్స్ ఆఫ్ సోషల్ డిస్కనెక్షన్ అనమాట. ఫిజికల్ హెల్త్ మీద ఎలా ఉంటుంది, మెంటల్ హెల్త్ మీద ఎలా ఉంటుంది, సోషియో ఎకనామిక్ కండిషన్స్ మీద ఎలా ఉంటుంది అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది. అండ్ సో ఇంప్రూవింగ్ సోషల్ కనెక్షన్, ఇంటరాక్షన్స్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలనేది ఇది జస్ట్ మనకి ఒక గైడింగ్ ప్రిన్సిపల్స్ లాగా, నథింగ్ బట్. జనరల్ అవేర్నెస్ గురించి కూడా ఇవి మాట్లాడుకోవచ్చు యాక్చువల్గా. సో ఇది పాలసీస్ అనేవి మనము ఎన్ష్యూర్ చేసుకోవాలి, అండ్ దెన్ కొన్ని ఇంటర్వెన్షన్స్ అనేది ఇవ్వాలి, అండ్ దెన్ పబ్లిక్ ఎంగేజ్మెంట్, లార్జ్ క్యాంపెయిన్స్, ఈవెంట్స్ అనేది రన్ చేస్తూ ఉండాలి. అండ్ దెన్ రీసెర్చ్, అండ్ దెన్ ఇంప్రూవ్డ్ మెజర్మెంట్ లైక్ డెవలప్ ఏ గ్లోబల్ సోషల్ కనెక్షన్ ఇండెక్స్, ఇలాంటివి తేయడం, అంటే స్ఫూర్తిదాయకంగా ఉండే ఇండెక్సెస్, అలాగే ఇన్స్టిట్యూషన్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేయడము, ఇలాంటివన్నీ కూడా మనకి రోడ్ మ్యాప్ ఆర్ గైడ్ లైన్స్ అవుతాయండి. సో ఇదండి ఇదండి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రిపోర్ట్ అనమాట ఆన్ సోషల్ కనెక్షన్, లైక్ సామాజిక అనుసంధానం గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది ఈ వీడియోలో. థ్యాంక్స్ ఫర్ యువర్ అటెన్షన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ ద వీడియో జస్ట్ లైక్, అండ్ మీకు వేరే ఏమైనా కంటెంట్ కావాలన్నా జస్ట్ టైప్ ఇన్ యువర్ కమెంట్ సెక్షన్. అండ్ మీకు వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్ బెనిఫిట్ అవుతారంటే జస్ట్ షేర్ ద వీడియో. అండ్ సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ యువర్ అటెన్షన్. దిస్ ఇస్ శ్రీజ.